గురుగారు, అరిషడ్ వర్గాల్లో మొదటిదైన కామం చెడ్డదని చెప్పినటువంటి మన పెద్దలే పురుషార్థాల్లో కామానికి స్థానం ఇచ్చారు. దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలంటే? అరిషడ్ వర్గము అందరికీ తెలిసినటువంటిదే. అరి శత్రువు, షట్ 6, వర్గము సమూహం. 6 రకాల శత్రువుల గుంపు ఉందట. అది ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాయి, తెలుసు అందరికీ. అయినా ఒకసారి ప్రస్తావించుకుందాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 శత్రువులు ప్రతివాడిలోనూ ఉంటాయిట. ఆ 6 శత్రువులే మనిషిని చంపేస్తాయి, వేరే బయటవాడు ఎవడు చంపద్దు. నీ లోపల ఉన్న ఈ శత్రువులు ఎప్పుడు కాచుకొని కూర్చుంటాయిట. దేన్ని చూస్తే దాని మీద కామం, కోరిక. బస్సుమని లేచిపోతాడు, బుస్సుమని. క్రోధం, అన్నీ నాకే కావాలంటాడు. లోభం, ప్రతి దాని మీద మోహపడిపోతుంటాడు. ఒక్క ఫోన్ సరిపోదు, రెండోది కావాలి, మూడోది కావాలి. ఒక కారు సరిపోదు, నా భార్యకి కారు కావాలి, నా బిడ్డకి కారు కావాలి. మోహం, మోహం, కామ, క్రోధ, లోభ, మోహం. మదం, కొంచెం 4 డబ్బులు దగ్గర జాగ్రత్త, నాకేంటి. మాత్సర్యం, నాకు లేని మీ దగ్గర ఉంటే, నాకు లేని కొత్త ఫోన్ మీ దగ్గర ఉంటే, అబ్బా నా దగ్గర లేదు మీ దగ్గర ఉందని నాకు ఏడుపు. మదం, మాత్సర్యం. ఇవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి, ప్రతి మనిషిలోనూ తిష్ట వేసి కూర్చుంటాయి. అది షడ్వర్గము అంటారు. 6 రకాల శత్రువులు. ఈ 6 రకాల శత్రువుల్లో మొట్టమొదటి ప్లేస్ దేనికి ఇచ్చారంటే కామానికి ఇచ్చారు. మళ్ళీ చూడండి, ఈ కామాన్ని తీసుకెళ్ళి చిట్టచివర పడేయాల, మాత్సర్యాన్ని తీసుకెళ్ళి చిట్టచివర పడేశారు, కామాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. అంటే నాయన, ఈ ఒక్క కామం గనక తీసేస్తే మిగతా అన్నీ కూడా పుట్టుకుని దిగిపోతాయి. గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప విషయం చూడండి. ఈ అరిషడ్ వర్గాల్లో ఆ మొట్టమొదటి కామం, స్త్రీని చూస్తే కామం, ఇంకొక వస్తువుని చూస్తే కామం, కోరిక, తట్టుకోలేని కోరికలు, దాన్ని పుట్టుకుని తెంచేయి. ఆ కోరిక అనేదాన్ని తెంచి పడేసాయి, ప్రతి దాని మీద ఇష్టం అనేదాన్ని తెంచేసాయి. మిగతా 5 సెలవు తీసేసుకుంటాయి, నీ దగ్గర ఉండవు. అందుకని ఫస్ట్ ప్లేస్ దానికి ఇచ్చారు. అందుకని కామం వద్దురా బాబు, కామం వద్దురా బాబు అని చెప్పడానికి అరిషడ్ వర్గాల్లో ఫస్ట్ ప్లేస్ దానికి ఇచ్చి మళ్ళీ కామం కావాలంటున్నారు. ఎంత విరుద్ధమో చూడండి. సనాతన సంప్రదాయంలో మానవుడు సాధించవలసినవి, అక్కడ పురుషుడు అంటే మన సంప్రదాయంలో ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి, మగవాడనే అర్థం కాదు, స్త్రీ అని కూడా అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఉద్యోగం చేసేది మగవాడు ఒక్కడే అని కాదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే పౌరుషం అంటే పురుషుడికి సంబంధించిన జీవుడు అని అర్థం. పురుషుడు అంటే జీవుడు మగవాడు కావచ్చు, స్త్రీమూర్తి కూడా కావచ్చు. కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం. ఆ రకంగానే ప్రతి జీవుడు సాధించవలసినవి 4: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇందులో మళ్ళీ కామానికి తీసుకొచ్చి 3వ ప్లేస్ ఇచ్చారు. కామం కావాలంటున్నాడు, అక్కడేమో కామం తెంచమని చెప్పి శత్రువుల్లో మొట్టమొదటి ప్లేస్ ఇచ్చి ఇక్కడ కామం కావాలంటున్నాడు. ఎటువంటి కామం కావాలి? భగవద్గీత. మళ్ళీ ప్రతిదానికి నమస్కారం. అందుకే కోర్టుల్లో కూడా ఈరోజు భగవద్గీత ప్రమాణం చేస్తారు. ప్రతిదానికి మన సనాతన ధర్మానికి ప్రమాణ గ్రంథం భగవద్గీత. భగవద్గీతలోనే చెప్పాడు కామం ఎందుకు కావాలో. ధర్మావిరుద్ధ భూతానాం కామోస్మి భరతర్షభ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినటువంటి మాట. ధర్మం తప్పనటువంటి మానవుల్లో కామాన్ని నేనేరా. పార్థుడికి చెప్తాడు అర్జునుడికి, ఒక్క భార్యను పెళ్లి చేసుకున్నావు, నీ కోరిక ఉంది, చేసుకో, ధర్మం తప్పకవు. భార్యను చేసుకున్నావు, ధర్మం తప్పని భూతాల్లో మానవుల్లో కామాన్ని నేనే. అదే ధర్మం తప్పావు, ఇంకొకరి మీద కోరిక పడ్డావు, అప్పుడు అధర్మం అది. కాబట్టి ధర్మం తప్పనటువంటి మానవుల్లో కామాన్ని నేనే. కాబట్టి మొట్టమొదటి ధర్మానికి ముడేశాడు. పురుషార్థాల్లో కామాన్ని మొట్టమొదటి పెట్టకుండా ధర్మంతో ముడిపడి ఉండాలి. మిగతా 3: అర్థము, కామము, మోక్షము. ఈ 3 ఉన్నాయి చూడండి. ఈ 3 కూడా ధర్మం గనక తప్పకుండా ఉంటే ఈ 3 నీకు ఫలిస్తాయి, ఈ 3 నిన్ను సక్రమంగా నడిపిస్తాయి. కాబట్టి ధర్మంతో ముడిపెట్టినటువంటి కామం కావాలి, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి కామం మాత్రం వద్దు. కామం కావాలి, కానీ ధర్మం తప్పనటువంటి కామం అది నువ్వు అనుసరించని చెప్పడానికి పురుషార్థాల్లో ఏమో కామాన్ని పెట్టారు, కావాలని చెప్పారు. సాధించవలసింది పురుషార్థం అంటే ఏంటమ్మా? ప్రతి మానవుడు సాధించవలసినవి 4 ఉన్నాయి. ఆ 4ట్లో 3వది కామం. కానీ ఎప్పుడు? ధర్మం తప్పని కామాన్ని సాధించు, ధర్మం తప్పని అర్థాన్ని సాధించు. అర్థం అంటే డబ్బు, సంపాదన. సంపాదించు, కానీ ధర్మం తప్పకు. మళ్ళీ దానికి ముడి కామాన్ని కోరుకో, ఒక్క భార్యతో సరిపెట్టుకో, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు. ధర్మ, కామం, మోక్షం. ధర్మంతో ఆచరిస్తూ ఉండి మోక్షాన్ని కోరుకో, మోక్షం నీకు లభిస్తుంది. ఇది అందుకని కామాన్ని ఇక్కడ 3వ ప్లేస్, అక్కడ ఫస్ట్ ప్లేస్. ఇది మన సమన్వయం చేసుకోవాల్సినటువంటి విధానం.